నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీరు చూపిస్తున్న దయను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పగటి కాలపు వేళ నీ సన్నిధిలో కూడి ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నీ వాక్యము చేత మమ్మలను తృప్తిపరచండి. మీరే మమ్మలను నీ స్వాధీనములో ఆధీనములో ఉంచుకునండి. మాతో మాట్లాడండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు మోషేతో చెబుతున్న మాట, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పమని చెబుతున్న మాటగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ఎవరంటే దేవుని బిడ్డలు. మోషే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు, నా బిడ్డలైన ఇశ్రాయేలీలు సాగిపోమని చెప్పమంటున్నాడు. సాగిపోవుడి అని చెప్పమంటున్నాడు. చాలాసార్లు మనం ఈ మాట వాడుతూ ఉంటాం కదా, ఆగిపోకుండా సాగిపోండి అంటారు కదా. ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగిపోకుండా సాగిపోండి అంటారు. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఎలాంటిది అంటే ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనము సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఏం చేయాలి చెప్పండి? సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ప్రియులారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటే నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు చెబుతాడు. వీళ్ళ యొక్క ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియులారా, 3వ అధ్యాయము మనము చదివితే 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, మోరీలు, పెర్జీయులకు, హివీలు, యెబూసీలు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశము, ఈ ప్రజలు ఎక్కడి నుండి ఎక్కడికి సాగిపోవాలంటే ఐగుప్తు దేశము నుండి ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశంలోనికి వెళ్ళాలి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. కాబట్టి నేను వారిని నడిపించడానికి పరలోకము నుండి దిగి వచ్చానని ప్రభు చెబుతున్నారు, మోషేతో చెబుతున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఐగుప్తు నుండి మన పితరులు విడిపించబడి కానానుకు ప్రయాణం చేసినట్లుగా మనం కూడా లోకమనేటువంటి ఐగుప్తు నుండి ప్రయాణం చేసి నూతనమైనటువంటి యెరూషలేములోనికి మనం ప్రవేశించాలి. కాబట్టి ఈ ప్రయాణము ఆగిపోకూడదు. ఏం కావాలి మరి? సాగిపోవాలి. ప్రియులారా, దేవుడు సాగిపోవుడి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ అంటే,
వీళ్ళు ఆగిపోయారు, ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఏమండి, అప్పుడప్పుడు మనం కూడా ఆగిపోతూ ఉంటాం, సాగిపోకుండా ఆగిపోతూ ఉంటాం. దేవునిలో సాగిపోకుండా ఆగిపోతూ ఉంటారు చాలామంది. ఒక ఆయన్ని ప్రభు పిలిచి, అబ్బాయి విందు ఏర్పాటు చేయబడి ఉంది, కాబట్టి నువ్వు విందుకు రమ్మని ప్రభు ఆహ్వానిస్తే అతను అన్నాడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకోబోతున్నాను, కాబట్టి ఆమెను చూడాలని వెళుతున్నాను, నేను రాలేను అన్నాడు. మరొకటితో చెప్పాడు, ఎరా బాబు నువ్వన్నా రారా నాయన, విందు పరిశుద్ధుల విందు ఉంది, విందులో నువ్వు ప్రవేశించదు కానీ రమ్మంటే వాడన్నాడు, నేను 2 జతల ఎడ్లను కొన్నాను, కాబట్టి వాటిని పరీక్షించడానికి వెళుతున్నానని చెప్పాడు, కాబట్టి నేను రాలేనన్నాడు. మరొకడు పిలిచి మరొకటితో చెప్పాడు, అబ్బాయి నువ్వన్నా రారా బాబు, వాడిద్దరు ఎట్టకు రావట్లేదు, నువ్వన్నా విందు ఉంది, మంచి భోజనం ఉంది, కాబట్టి నువ్వు విందుకు రారా బాబు అని చెబితే వాడేమన్నాడు అంటే, నేను ఒక పొలం కొన్నాను, ఆ పొలాన్ని చూడటానికి వెళుతున్నాను అన్నాడు. కాబట్టి వీళ్ళు సాగిపోవటానికి, విందులో ప్రవేశించటానికి, పరిశుద్ధుల విందులో ప్రవేశించటానికి ఏం చెబుతున్నారు వీళ్ళు? సాకులు చెబుతున్నారు. సాకులు. చూడకుండా ఎవడైనా ఎద్దులను కొంటాడా? పరీక్షించుకోకుండా ఎవడైనా ఎద్దులను కొంటాడా? కొనడా? చెప్పండి. పరీక్షించే కొంటారు కదా. గేదెను కొనాలంటే 33 సార్లు తిరుగుతారు, చూస్తారు, గేదెను కొనుక్కొస్తారు. మరి చూడకుండా పెళ్ళి ఎవడని చేసుకుంటాడా? ఏమండి, చూసి 4-5 సార్లు తిరిగి పిల్లల్ని చూసి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి చూడకుండా ఎవడైనా పొలం కొంటాడా? కొనడు. మరి ఇప్పుడు ఏంటి చెప్పండి? సాకులు చెబుతున్నారన్నమాట. వీళ్ళు పరిశుద్ధుల విందులోనికి ప్రవేశించటానికి, నూతన యెరూషలేములో సిద్ధపరచబడిన విందులో ప్రవేశించటానికి సాకులు చెబుతున్నారు. ఈ రోజున చాలామంది ప్రియులారా దేవునిలో సాగిపోవటానికి ఎన్నో అడ్డంకులు, అభ్యంతరాలు, ప్రియులారా ఎన్నో వారు స్వలాభాలు, వారికి ఉన్నటువంటి సుఖాలు, సంతోషాలు, ఏమండి ప్రియులారా వారికి ఏమి ఎదురైనాయి అంటే లోకాశలు ఎదురైనాయి. లోకాశలు ఏం ఆశలు అయి చెప్పండి? స్త్రీ, పొలం, ఎద్దులు. లోకాశలా? ఏ ఆశలు చెప్పండి? అవి లోకాశలు ఎదురైపోయినాయి. కాబట్టి వీళ్ళు ఆహ్వానించినటువంటి ఆ విందులోనికి వెళ్ళలేకపోయారు. సరే, యజమానుడు అన్నాడు, ముళ్ళకంపల దగ్గరికి వెళ్ళండి, రోడ్ల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడెక్కడో గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకురండి అని చెప్పాడు. గుడ్డోళ్ళకి ఒక గొప్ప భాగ్యం దొరికిందనమాట. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అందరూ ఆ విందులో ప్రవేశించారు. ఈరోజున ప్రియులారా దేవుడు కొంతమందిని ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని ఆయనలో సాగటానికి ప్రభు పిలుస్తూ ఉంటే ఏమండి, ఆయనలో సాగకుండా ఆగిపోతున్నారు. ఏదో ఒక సాకు, ఏమమ్మా ప్రార్థన రాలేదంటే ఆ పిల్లోడి గురించి రాలేదండి అంటారు. ఏమండి, ఏదో ఒక సాకు, ఏదో ఒక అడ్డుబండలు ప్రియులారా మనుషులు చెప్పడానికి నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు సాగకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే 10వ వచనం చదువుదాం. 14:10. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. 9వ వచనంలో సముద్రం, 10వ వచనంలో శత్రువులు, ఐగుప్తీయులు. కాబట్టి వీళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ముందు సముద్రం ఉంది, వెనకాల శత్రువులు ఉన్నారు. ఏదంటారు చూసారా? ముందు గొయ్య వెనకాల నుయ్యి అన్నట్టుగా సామెత ఉంటుంది కదా. ముందేముంటుంది?
ముందు గొయ్య, వెనకాల నుయ్య. ముందుకెళ్తే గొయ్యిలో పడిపోతారు, వెనక్కి వెళ్తే నుయ్యిలో పడిపోతారు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ప్రియులారా, సాగకుండా ఆగిపోవటానికి కారణం ఏంటి అంటే, ముందు సముద్రం ఉంది, వెనకమాల ఏముంది? శత్రువులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక మంచి పని చేశారు. ఏం చేశారంటే 10వ వచనంలో మనం చదివాం కదా, మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇది మంచి పని. మరి మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? 11వ వచనం ఏముందంటే, మోషే మీద చనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మలను రప్పించితివా అంటున్నారు. మా జోలికి రావద్దు అంటున్నారు. అంటే సనుగుతున్నారు, కోపం వచ్చి సనుగుతున్నారు. మూడోది ఏంటి అంటే, మేము ఐగుప్తీయులకే దాసులమైపోతాం అంటారు. 12వ వచనం చివరి వచనంలో ఐగుప్తీయులకు దాసులమవుటయే మేలని చెప్పిరి. ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు సాగకుండా ఆగిపోవడానికి కారణం ఏంటంటే సముద్రము, రెండోది ఐగుప్తీయులు. కాబట్టి ప్రార్థన చేయాలని మనసు వచ్చింది, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థనలో నిలబడ్డారా? ఏమండి, దేవుడు అడ్డుబండను తొలగించే వరకు, ఆ సముద్రం పాయలు చేసే వరకు ప్రార్థనలో నిలబడ్డారంటే నిలబడలేదు. వెంటనే వీళ్ళు కోపం వచ్చి సనుక్కున్నారు. ప్రియులారా, చూసారా, ఈ దినాల్లో చాలామంది ప్రియులారా, వారు ప్రభువులో సాగకుండా ఉండటానికి ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. సముద్రం అంటే లోకము అడ్డమైపోతుంది. లోకం అంటే ఎవరో? దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరగని వారు పెద్ద అడ్డుబండలుగా నిలబడతారు. ఏమండి, ఒక ఆమంది, నా కొడుకు ప్రతిరోజు తాగొస్తున్నాడండి, అందుకే నేను ప్రార్థనలో రాలేకపోతున్నానండి అంటుంది. వాడి దేవుడు తెలియదు, వాడికి దేవుడు ఎరగలేదు. ఇప్పుడు ఆమె ప్రభులో సాగటానికి కారణం ఎవరు? సాగకుండా ఆగిపోవడానికి కారణం ఎవరు? ఆ కొడుకు కారణమయ్యాడు. కొంతమంది భర్తలు కారణం, కొంతమంది భార్యలు కారణం. ప్రభువులోనికి సాగకుండా ఉండటానికి లోకము ఒక అడ్డుబండగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోకాశలు ఆ వ్యక్తులను, ఆ ముగ్గురు వ్యక్తులను ప్రియులారా విందులో ప్రవేశించకుండా అవి అడ్డుబండగా ఉన్నాయి. కాబట్టి ఈ పైటికాలపు వేళ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునిలో సాగకుండా ఏది అడ్డముగా వస్తుంది? లోకమా, లేకపోతే శత్రువుల? ఎవరు మనము సాగకుండా అడ్డంగా వస్తున్నారు? ఏది మనలను ముందుకు వెళ్ళకోకుండా ఆపివేస్తుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? క్రైస్తవ జీవితం అంటే చాలామందికి ఎలా ఉందంటే, ఏ పండక్కో పబ్బాలకో గుడికిలతో సరిపోద్దులే అనుకునే పరిస్థితులు వచ్చాయి. లేకపోతే ఒక ఆదివారం వస్తుంది కదా, ఆదివారం పూట వెళ్తాంలే దేవుని సన్నిధికి అన్నట్టుగా అయిపోయారు. అంతేగాని నిరంతరము ప్రభువులో సాగటానికి మనుషులు ప్రియులారా ఎలాంటి ప్రయత్నాలు లేవు. ఏమండి, ఏదో ఒక అడ్డుబండ, నేను బలహీనంగా ఉన్నానండి, ప్రభు దగ్గర రాలేనండి, ప్రభు దగ్గర ప్రార్థించలేనండి, ప్రభువుతో ఉండలేమండి. చూసారా? కాబట్టి మనుష్యులు ప్రియులారా సాగకుండా, ఏమండి, ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవటానికి కారణాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళకి సముద్రము, శత్రువులు అడ్డముగా ఉన్నారు, ఆగిపోయారు. కాబట్టి మనకి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మనము వాటిని అధిగమించి ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. ఆగిపోతే చాలా ప్రమాదం. ఏమండి, ఆగిపోతే చాలా ప్రమాదం ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనములు ఏమన్నాడంటే,
శత్రువుల నుండి సాగిపోండి అన్నాడు, దుష్టుల నుండి సాగిపోండి అన్నాడు, భక్తిహీనుల నుండి సాగిపోండి అన్నాడు. 4:15 చదవండి. పైన చదవమ్మా. దుష్టుల మార్గమును 14 చదవండి. భక్తిహీనులు త్రోవను చారకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేని నుండి చెప్పండి, దేని నుండి తొలగి సాగిపోవాలి? దుష్టుల నుండి, దుష్టుల మార్గము నుండి తొలగి సాగిపోవాలి. భక్తిహీనుల మార్గము నుండి తొలగి సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు మార్గం, భక్తిహీనుల మార్గం. భక్తిహీనుల మార్గం అంటే భక్తి లేని వాళ్ళ మార్గం. దుష్టులు అంటే దేవుని ఎరగని వారి మార్గం. దుష్టుల మార్గం. మన వాళ్ళకి ఎప్పుడు ఇవే కావాలి, దుష్టులు చెప్పే ఆలోచనలు, దుష్టుల మాటలే కావాలి. దుష్టుల మాటలే భుజాన వేసుకుంటారు, దుష్టుల మాటలే వింటారు. ఏమండి, చాలామంది ప్రియులారా ఆ దుష్టుల ఆలోచన చొప్పునే నడుస్తూ ఉంటారు. బైబిల్ ఉంది కదా, కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. భక్తిహీనుల మార్గం అది నాశనాన్ని తీసుకుని వెళ్ళద్ది. నోవహు కాలంలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే, చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక. పేతురు వీళ్ళ గురించి ఏమి రాస్తాడంటే, భక్తిహీనులు వాళ్ళు. ఆ రోజుల్లో ఆ ప్రజలందరూ కూడా భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వాళ్ళు. ఏమండి, 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ పేతురు రాస్తాడు. చూడండి, 4-5 మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయం రప్పించినప్పుడు, చూసారండి, ఎవరంటే వీళ్ళు భక్తిహీనులు. ఇప్పుడు ఈ భక్తిహీనుల సమూహం అంట, ఒక పెద్ద సమూహం, భక్తిహీనుల సమూహం. లోకంలో దేవుని ఎరిగిన వాళ్ళకంటే దేవుని ఎరగని వాళ్ళు ఎక్కువ ఉంటారు, పెద్ద సమూహం ఉంటారు. ఇప్పుడు నోవహు ఉన్న కాలంలో దేవుని ఎరిగిన వాళ్ళు 8 మంది మాత్రమే, మిగిలిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సమూహం అన్నాడు కదా. కాబట్టి ఈ సమూహం మీదకి ఏమొచ్చింది అంటే జలప్రళయం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఇప్పుడు నోవహు తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య ఈ భక్తిహీనులతోనే జీవిస్తున్నారు కదా. భక్తిహీనులు ఉన్న ఆ పట్టణంలోనే ఉంటున్నారు కదా, భక్తిహీనులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉంటున్నారు కదా. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, వీళ్ళు వారి మార్గాన్ని విడిచి దేవుని మార్గంలో ఉన్నారు. వీళ్ళు రక్షించబడ్డారు. పేతురు రాస్తాడు, నీటి ద్వారా వాళ్ళు బాప్తీసం పొందారు అని పేతురు రాస్తాడు. ఏమండి, 1వ పత్రికలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారని 3:21 1 పేతురు 3:21 ఉంటుంది ప్రియులారా. కాబట్టి వీళ్ళేమో దేవుని మార్గంలో ఉన్నారు, భక్తిహీనులేమో భక్తిహీనుల మార్గంలో బ్రతుకుతున్నారు. అంటే భక్తి లేకుండా బ్రతుకుతున్నారు ప్రియులారా. కాబట్టి నోవహు మేమున్నది 8 మందిమే కదా, వీళ్ళు చాలామంది ఉన్నారు కదా భక్తిహీనులు, వీళ్ళ విధానాలు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసిపోతే బాగుండు కదా అనుకోలేదు. అర్థమవుతుందా? ఏమని చేశారు వాళ్ళు? ఆ 8 మంది ప్రియులారా దేవుని మార్గంలో ఉన్నారు. అందుకే దేవుడు ఆ భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం పంపించినప్పుడు అక్కడ ఆ 8 మంది మాత్రమే కాపాడబడ్డారు.
అర్థమవుతుందా? ఆ 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. కారణం ఏంటి అంటే వీళ్ళు దేవుని మార్గంలో సాగిపోతున్నారు, భక్తిహీనులు భక్తిహీన మార్గంలో సాగిపోతున్నారు. యేసు ప్రభు ఇలాగ చెబుతాడు స్పష్టంగా, నోవా కాలంలో జరిగినట్లుగా జరుగుద్ది అంటాడు. నోవా కాలంలో ఏం జరిగింది అంటే జలప్రళయం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు అంటే ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, పంట పండిస్తున్నారు. ఏం చేస్తున్నారు? పంట పండిస్తున్నారు, తింటున్నారు, ఉంటున్నారు. అలాగా జీవితం గడిచిపోతుంది. ఇక దేవుడితో పని లేదే కాళ్ళకి. లోకంలో ఏం కావాలి? అయ్యే కావాలి. ఏం కావాలి? తినటం, ఏమండి, పంట పండించుకోవటం, తినటం, పండుకోవటం, సుఖపడటమే కావాలి. అదేనా మనుషులు కోరుకునేది? నోవా కాలంలో ప్రజలకున్న ఆ విధానం అదే. ఇక దేవుడితో పని లేదు. ఒరే బాబు, జలప్రాణం వచ్చేస్తున్నారా నాయన, రండిరా బాబు, రక్షణ అనే ఓడలోనికి రండిరా అంటే ఒక్కడు కూడా రాలేదు. ఈరోజున చూడండి, ప్రజలు అలవాటైపోయారు. ఏమండి, పంట పండించడం అలవాటైపోయింది, తినటం అలవాటైపోయింది, పెళ్ళిళ్ళు చేసుకోవడం అలవాటైపోయింది, పిల్లలకు అంటం అలవాటైపోయింది, ఏమండి, పని చేసుకోవడం అలవాటైపోయింది. ఇదిగో ఈ పరిస్థితులు తప్ప దేవుని గూర్చినటువంటి ఆలోచనే మనుషులకు లేదు. ప్రియులారా, దేవుని గూర్చినటువంటి ఆలోచన లేదు మనుషులకి. సుఖంగా ఉండాలంతే, దేవుడు లేకపోయినా పర్వాలేదు, సుఖంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి భక్తిహీనులు అంటే దేవుడు లేని భక్తిహీనులు అంటే దేవుడు లేని మనుష్యులు, వీళ్ళ మీదకి ఏమొచ్చింది అంటే జలప్రళయం వచ్చి నాశనము చేసేసింది. జలప్రళయం వచ్చి నాశనం చేసేసింది. ఐగుప్తుల మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఐగుప్తుల మీద కూడా జలప్రళయం వచ్చిందా? చెప్పరేటండి. సముద్రములో వాళ్ళు ముంచివేయబడ్డారు, సముద్రములో మునిగిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దుస్తుల మార్గము, భక్తిహీనుల మార్గము, మనము ఆ మార్గాల్లో కొనసాగకూడదు, దేవుని మార్గములోనే కొనసాగాలి. మార్క్సు వార్త 2వ అధ్యాయము 23వ వచనములో ఏముందంటే, దేవుడు యేసు ప్రభువే ఆయన మార్గంలో కొనసాగిపోయాడంట. చూడండి, మార్క్సు వార్త 2వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేరులో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంజుచుండిరి. ప్రభు వెళుతున్నాడు, ప్రభు వెనకాల శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? సాగిపోతున్నారు. కాబట్టి ప్రభు వెనకాలే సాగిపోవాలి, ప్రభువుతోనే సాగిపోవాలి. మన ప్రయాణం, మన జీవితం బ్రతికున్నంత కాలం, భూమి మీద బ్రతికున్నంత కాలం ప్రభువుతోనే సాగిపోవాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులతో, భక్తిహీనులతో, లోకంతో మనం సాగిపోకూడదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా ఉండకూడదు. ఏమండి, ఇప్పుడు మనుషులకి ఇదే కావాలి. ఏం కావాలి? నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా. దేవుడు అవసరం లేదే కాదు. శిష్యులు ప్రభు వెళుతున్నప్పుడు ప్రభుతో పాటు సాగిపోతున్నారు. మరి మనం ఎవరితో సాగిపోతున్నాం? ప్రభుతో సాగి వెళుతున్నామా? లేక వీళ్ళకలాగా లోకము ఎదురైనప్పుడు ఆగిపోతున్నామా? వీళ్ళకి సముద్రం అనే లోకం ఎదురైంది, ఆగిపోయారు. శత్రువులు, దుష్టులు ఎదురయ్యారు, ఆగిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బ్రతికినంత కాలము ప్రభువులోనే మనము సాగిపోవాలి. అంటే ప్రభు మార్గములో మనము సాగిపోవాలి. ప్రభువుని ముందు పెట్టుకొని, ఇక్కడ మనం చదువుతున్నాం కదా, యేసు ప్రభు
ఆ పంటశాలలో పడి వెళ్తున్నాడంట. శిష్యులు మార్గాన ఆయన ముందు వెళ్తున్నాడు, ఆయన వెనకాల వీళ్ళు వెళుతున్నారు. మనం కూడా అలాగే ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువుని మనం ముందు పెట్టుకొని సాగిపోవాలి ప్రియులారా. సాగిపోకుండా ఆగిపోతే చాలా నష్టం ఉంది, చాలా ప్రమాదం ఉంది. ఏమండి? కాబట్టి మనము ప్రభువులో సాగిపోతూ ఉండాలి. ప్రభువులో సాగిపోతూ ఉండాలంటే ప్రభు మార్గంలో సాగిపోతూ ఉండాలి. దుష్టుల మార్గంలో, భక్తిహీన మార్గంలో సాగిపోకూడదు. కాబట్టి ప్రభువులో సాగిపోయిన నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. జలప్రలయం నుండి కాపాడాడు. ఆర్థిక సంబంధమైన పరిస్థితుల నుండి కాపాడాడు. ప్రియులారా, ఆరోగ్యపరంగా వారిని కాపాడాడు. ఏమండి? అనేక పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. మన బిడ్డలు, మన కుటుంబాలు కాపాడబోవడానికి కారణం ఏంటో మనం ఆలోచించాలి. ఏమండి? భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి, భయంకరమైన విపత్తుల నుండి, భయంకరమైనటువంటి నష్టాల నుండి మనం కాపాడబడలేకపోవడానికి కారణం ఏంటి? భక్తిహీనమైన మార్గాల్లో నడుస్తున్నారు, భక్తిహీనులుగానే బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రియులారా, భక్తిహీన మార్గాలను విడిచి ప్రభు మార్గములో సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభువులో సాగిపోవటం అంటే ప్రియులారా, ఒకటి ఆయన మార్గములో సాగిపోవాలి, భక్తిహీన మార్గాలను విడిచి ఆయన మార్గంలో సాగిపోవాలి. రెండోది ఏంటి అంటే సామెతల గ్రంథం 30:27 చదవండి. మిడతలు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఏంటంట? మిడతలు తెలుసుగా మీకు? అవి ఎలా సాగిపోతున్నాయి అంట? లైన్గా, క్రమముగా సాగిపోతున్నాయి అంట. ఏమండి? అవి అలాగా పాగుతున్నప్పుడు క్రమంగా లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మిడతలకున్న జ్ఞానం లేదు ఇప్పుడు దేవుని ప్రజలకి. ఒక క్రమం ఉండదు వీళ్ళకి. ఏమండి? దాని అర్థం ఏంటంటే ఒక క్రమము, పంక్తులు తీరి సాగిపోవటం అంటే క్రమముగా సాగిపోవాలి. ప్రియులారా, దేవుని ప్రజలకు ఒక క్రమం అనేది కావాలి. క్రమము లేని జీవితము అది ఎందుకు పనికిరానటువంటిది. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమంటాడంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, ఆక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసుప్రభు చెబుతున్నాడు ఈ మాట. క్రమం లేని వాళ్ళని పొమ్మంటాడు. రేపొద్దున ఆయన దగ్గర ఆయన వచ్చినప్పుడు నిలబడతాం కదా, అప్పుడు ఏమంటాడు? మీరు నా దగ్గర నుండి పొండ అవతలకే, నరకానికి పోండి అని దోషేస్తాడు. మనకు క్రమం ఉండాలి ప్రియులారా. క్రమముగా మనము దేవుని సన్నిధికి రావటం, క్రమముగా మనము తినటం, క్రమముగా పండుకోవటం, క్రమముగా లేవటం. మన జీవితానికి ఒక క్రమం లేకపోతే ఏముంటుంది చెప్పండి? మనలో అక్రమం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మనకి ఏదైనా రేషన్ కార్డులు ఇస్తున్నారు అన్నారు అనుకోండి, ఆడికి వెళ్ళి ఏడాపెడ నిలబడి తీసుకుంటా కుదరదు. లైన్లు కట్టి తీసుకోవాలి. ఇటువరకు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాలంటే లైన్లు కట్టి తీసుకోవాలి. కిరసనాయిలు పోసుకోవాలన్నా, పోపించుకోవాలన్నా, బియ్యం తీసుకోవాలన్నా లైన్ ఉండాలి. భోజనం పెట్టేటప్పుడైనా లైన్ ఉండాలి. లైన్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? గజిబిజి గందరగోళం అయిపోద్ది. పెట్టేవాడు పెట్టడు, ఇచ్చేవాడేవాడు, అంతా గలిబిలి గందరగోళం అయిపోద్ది. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా క్రమం ఉండాలి. క్రమముగా దేవుని సన్నిధికి రావటం నేర్చుకోవాలి. ఏమండి? క్రమముగా దేవుని సన్నిధిలో ఆరాధించడం నేర్చుకోవాలి. భక్తి జీవితానికి ఒక క్రమం అనేది లేకపోతే
మనం ఏమీ పొందుకోలేం, ఏ మేలు పొందుకోలేం. మిడతలకున్న జ్ఞానం లేదని ఎందుకన్నాను, అందుకే అన్నాను నేను. క్రమం లేదు. ఆ మిడతలకున్న జ్ఞానం కూడా మనుషులకు ఉండలేదు. ఓ క్రమమైనటువంటి జీవితం లేదు ప్రియులారా. ఇష్టం వచ్చినట్లుగా రావటం, ఇష్టం వచ్చినట్లుగా పోవటం, ఇదేంటి చెప్పండి? క్రమమా అక్రమమా? చెప్పండి, క్రమమా అక్రమమా? ఏమండి ప్రియులారా, ఒక క్రమమైనటువంటి జీవితం మనకు అవసరమై ఉన్నది. నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉంటే మనకు క్రమమైన జీవితం ఉంటుంది. గలతీ పత్రిక పౌలు చెబుతాడు చూడండి, మనము నిజంగా ప్రియులారా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడేవారం అయితే ప్రియులారా ఒక క్రమమైనటువంటి జీవితం ఉంటుంది. చూడండి 5వ అధ్యాయం 5వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 5:25 ఉంది. ఏమండి గలతీ 5:25 ఏముంది? ఆత్మను అనుసరించి జీవించువారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా. అది ఉందా మరి? క్రమంగా సాగిపోతున్నామా? కొంతమంది ఉంటారు ఈ పండగలకు పబ్బాలకు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, భక్తిహీనులు, నామకార్థమైనటువంటి ప్రజలు. క్రమముగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు, క్రమంగా ప్రభులో జీవించేటువంటి వారు చాలా తక్కువ మంది. ప్రియులారా, క్రమమైనటువంటి జీవితం మనకు అవసరం. మనం ఎప్పుడూ అక్రమంగా బ్రతుకుతూ ఉంటే ఒక రోజున ప్రభు అంటాడు, పొండ అవతలకి అంటాడు. ఆ రాజ్యంలో కూడా ప్రవేశం ఉండదు. ఏదంటారు చూసారా, ఇంత బ్రతికి ఇంటానికి కలిసి వచ్చినట్టు అయిపోద్ది అనమాట. అదేంటంటే మేము చర్చికి వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం, దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించకుండా మమ్మల్ని ఇలా చేశారేంటి అనుకుంటారా? అప్పుడు ఒక క్రమమైన జీవితాన్ని నువ్వు నేర్చుకోవాలి. క్రమమైన జీవితం మనకు లేకపోతే ప్రియులారా మనము భూమి మీద వర్ధిల్లలేం. ప్రభువు కూడా మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. కాబట్టి మనము ప్రభు మార్గములో సాగిపోవాలి. ఏమండి రెండవది, మనము క్రమమైన మార్గములో క్రమమైన జీవితంలో సాగిపోవాలి. మూడవది ఏంటి అంటే చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆయన కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన తండ్రి అని నీకు సమస్తము సాధ్యమని ఈ గిన్నెను తొలగించమని ప్రభు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన కొంత దూరం సాగిపోయి, అంటే ప్రభు ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఆ కింద మనం చదివితే శిష్యులు నిద్రలో సాగిపోతున్నారు. కింద ఉంటుంది కదా, ఆ శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థనలో సాగుతున్నారా? నిద్రలో సాగిపోతున్నారా అండి? చాలామంది జీవితాలు ఇంతే. కొంతమంది ప్రార్థనలో సాగిపోతుంటే కొంతమంది నిద్రలో సాగిపోతూ ఉంటారు. ఏమండి శిష్యులు శోధనలో పడిపోయారు. ప్రభు ఏమో మీరు ప్రార్థన చేయండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని కొంత దూరం ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబుని ఒకచోటబెట్టి ఆయన ముందుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అంటే ఈ మరణం నా ఎదురు నుండి తొలగించమని ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు అంటే నిద్రలో సాగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? 3 సార్లు వచ్చి ఆయన లేపాడు. సీమోను సీమోను అంటే ఒక గడి అయినా మెలుగుగా ఉండలేవా అని అంటే కిందంతా ఉంటుంది కదా, మీరు తర్వాత కింద చదువుకోండి. శిష్యులు నిద్రపోతున్నారు. యేసు ప్రభు 3 సార్లు వచ్చి లేపటం మనం చూస్తాం. కాబట్టి మనము
ఎలాగా సాగిపోతున్నాం? నిద్రలో సాగిపోతున్నామా, ప్రార్థనలో సాగుతున్నామా? చెప్పండి. నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, నేను సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమంటే చర్చిలో ప్రార్థన జరుగుతుంటే హాయిగా నిద్రపోయేవాళ్ళు అనేకులు అనేకులు అనేకులు. ఇలాంటి వాళ్ళు శోధనలో పడిపోకుండా ఏమవుతారు మరి చెప్పండి? కీడులో పడిపోతారు, శోధనలో పడిపోతారు. ప్రార్థించవలసినటువంటి సమయంలో ప్రార్థించకుండా, ప్రార్థనలో కొనసాగకుండా, సాగిపోకుండా ఇష్టానుసారంగా ఎవడడుగుతాడు? రాజులు ఎవరు లేరు కదా పైన, మిడతలకు రాజులు లేరంట. మరి మనకు కూడా ఎవరు రాజులు లేరుగా? ఏమో నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలాగని అడిగేవాళ్ళు లేరుగా. మన ఇష్టం. యేసుప్రభు కనపడి ఏమా నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఇదిగో నీ మీదకి ఉపద్రవం అవుతుందని చెబుతాడా? ఆయన చెప్పడుగా. మరి నాలాంటి సేవకుడు ఎవడని చెప్తాడా? చెప్పడుగా. నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు శోధనలో పడిపోతావు అన్నావు అనుకోండి, పాస్టర్ గారు కీడును ప్రకటిస్తున్నాడు మా మీద అంటారు. ఏమండి, పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? మా కీడు రావాలని. బైబిల్ వాక్యం అది. ప్రార్థన చేయకపోతే కీడులోనే పడతావు. కీడంతా ఉంటుంది, కీడంతా కుటుంబం మీదకి వస్తుంది. ఏదో నష్టం జరుగుద్ది. బతకాల్సిన వాళ్ళు బతకరు, హఠాత్తుగా వెళ్ళిపోతారు పైకి. మనకు తోడుగా ఉన్నవాళ్ళు, మనకి సహాయకులుగా ఉన్నవాళ్ళు, మనకి ఆనందాన్ని సంతోషాన్ని కలగజేసేవాళ్ళు రోగాలతో రొప్పులతో ముక్కుతూ మూలుతూ ఉంటారు. ఇక ఏమండి, ప్రార్థనలో సాగిపోతే ఇవి ఉండవు. ప్రార్థనలో సాగిపోతే దేవుడు సమస్తమును మన పట్ల ఆయన జరిగిస్తాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. మీరు గమనించండి, ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు, ఎప్పుడు కూడా నష్టపోరు. ప్రార్థనలో సాగిపోకుండా ప్రియులారా నీవు అలాగా బ్రతుకుతూ ఉంటే ఏం పొందుకుంటాం చెప్పండి? దేవుని దగ్గర నుండి అబ్బాయి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుండి ప్రార్థన చేయమని శిష్యులు చెప్పి వెళ్తే ఆయన ప్రార్థనలో సాగిపోతూ ఉంటే వీళ్ళేమో నిద్రపోతా ఉన్నారు. శోధన వచ్చింది, సైనికులు వచ్చారు, శత్రువులు వచ్చారు, ఎక్కడోళ్ళు అక్కడ చల్లా చెదిరైపోయి అటు ఇటు పారిపోయారు. అలా ఉంటుంది పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలో సాగిపోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి. ఒకటి, ప్రభు మార్గములో సాగిపోవాలి. రెండు, క్రమముగా సాగిపోవాలి. మూడు, చెప్పండి, ప్రార్థనలో సాగిపోవాలి. నీ కుటుంబము కొరకు, అనేక మంది బిడ్డల కొరకు రక్షించబడి నువ్వు నిద్రలో సాగిపోతూ ఉంటే ఎవరు ప్రార్థన చేస్తారు మరి నీ కోసం? ఏమండి, అనేకుల కొరకు ప్రార్థించవలసిన భారము బాధ్యత మనకుంది. దేవుని ఎరగని వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం ప్రార్థనలో సాగిపోవాలి, ఆగిపోకూడదు. ప్రార్థనలు ఎప్పుడైతే మనం ఆగిపోతామో అప్పుడే మనం శోధనలో పడిపోతాం. జరగరాని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏడుపు దుఃఖం తప్ప ఏముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వస్తుంది, ప్రార్థన చేసుకుందాం. శ్రమ దినాలు అతనిలే, ప్రార్థన చేసుకుందాం. అది కాదు, సీజనల్ భక్తి కాదు క్రైస్తవ్యం. లోకంలో అన్యుల భక్తి సీజనల్ భక్తి ఉంటుంది, కానీ క్రైస్తవ్యం అలాంటిది కాదు. మనం ఎప్పుడు సాగిపోతూనే ఉండాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ మాట మనం చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని
సంపూర్ణులమగుటకు సాగిపోదాం. ఏం చేయమంటున్నాడు? బాప్తీసం పొందు, విశ్వాసం తెచ్చుకో, మారు మనసు పొందు, మృతుల పునరుద్ధానం ఉంది, నిత్యమైన తీర్పు ఉంది. ఏమండి? మూలోపదేశం అంటే ఇదంతా మూలోపదేశం. ఇది ఎప్పుడో ప్రకటించబడింది. మరలా ఇదే ప్రకటించడం కాదు, ఈ మూలోపదేశాన్ని ప్రకటించడం కాదు. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రియులారా మార్మనసు పొందు అని ప్రకటించడం కాదు, నువ్వు విశ్వాసం నేర్చుకోమని ప్రకటించడం కాదు, మృతుల పునరుద్ధానం ఉందని చెప్పడం కాదు. ఇవన్నీ ఎప్పుడో ప్రకటించబడ్డాయి. సంపూర్ణులమగుటకు సాగిపోవాలంటే ఎప్పుడు కూడా ప్రభువులో నేను సంపూర్ణులుగా ఉంటున్నానా, నేను సంపూర్ణతలోనికి రావాలి, భక్తి యొక్క సంపూర్ణతలోనికి రావాలి అనే ఆశ మనకు ఉండాలి. సంపూర్ణులమగుటకు మనం ఎప్పుడు సంపూర్ణమవుతామంటే ప్రభువు దగ్గర చేరినప్పుడు సంపూర్ణమవుతాం. ఏమండి? పరిపూర్ణమైన భక్తి సంపూర్ణత అప్పుడు వచ్చుద్ది. పౌలు ఇలాగంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో ఏముంటుందంటే, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను అంటాడు. చూడండి 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13. సహోదరులని ఇదివరకే పట్టుకుని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ క్రీస్తు యేసునందు ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలన గురి వద్దకే పరిగెడుతున్నాను. పౌలు చెబుతున్నాడు, నేను ఇదివరకే ఆయన రాజ్యాన్ని పట్టుకున్నాను, ఇదివరకే భక్తి జీవితాన్ని పట్టుకున్నాను, నేను తలంచుకొనను. నేను ఎప్పుడూ కూడా ఏమండి 15 వచనం ఉంది కదా, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. అని పర్వాలేదు, నేను రక్షించబడ్డాను, ఇక ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. పర్వాలేదు, దేవుడు నా కొరకు బహుమానం ఇచ్చాడు, ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతాను, రక్షణ పొందాను కదా అని అనుకోకూడదు. సంపూర్ణులమగుట సాగిపోవాలి. ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ఒక ఆశతో ఇంకా నేను దేవునిలో బలపడాలి, ఇంకా నేను దేవునిలో ఎదగాలి, ఇంకా నేను దేవునిలో బలంగా జీవించాలి, సంపూర్ణులమగుట అయ్యే వరకు సాగిపోవాలి. మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, విశ్వాసం ఉంచాము. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇంకా నేను ప్రభులో ఎదగాలి. దావీదు అంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి. ఎంతకాలం చూసినా ఎక్కడేసే గొంగడంటే అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు. ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి. సంపూర్ణమయ్యే వరకు మనం సాగిపోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు సాగిపోవండి అని చెప్పంగానే, మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు సాగిపోండి అని చెప్పంగానే సముద్రము 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ, మోషేతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ సముద్రము దాటి యువతలకి వచ్చేసారు. అడ్డుబండలు తొలగించబడ్డాయి ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయకుండా మనము మన అడ్డుబండలను తొలగించుకోలేము, సాగిపోలేము ప్రియులారా. లోకము, శత్రువులు మనకు ఎదురైనప్పుడు మనము ప్రభువులో సాగిపోతానే ఉండాలి, ప్రభు మార్గంలో సాగిపోవాలి. రెండోది ఏంటి చెప్పండి? ప్రభు మార్గంలో సాగిపోవాలి. రెండోది ఏంటి? క్రమముగా సాగిపోవాలి. మూడోది ప్రార్థనలో సాగిపోవాలి. నాలుగోది సంపూర్ణులమగుటకు సాగిపోవాలి. ఎప్పుడూ కూడా మనము నేను దేవునిలో బలపడాలి, నేను దేవునిలో లోతుగా నడిపించబడాలి అని కోరుకోవాలి. కానీ ఏముందలే, నా భక్తి ఏముందలే అనుకోకూడదు. ఏదో వెళ్తున్నాములే వస్తున్నాములే అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనము సంపూర్ణమయ్యే వరకు, ప్రభువుతో ఆయన్ని కలిసే వరకు మనం సాగిపోతూనే ఉండాలి. లోతైన ఆత్మీయ స్థితిలోనికి
మనం సాగిపోతూనే ఉండాలి. దేవుడు అప్పుడే మన పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎలాగా మనము సాగిపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం? మనం ఆగిపోవడానికి కారణాలు ఏంటో నీకు తెలుసు. బలహీనత, పిల్లలు, కుటుంబం, మనుషులు, లోకము. నీవు సాగిపోకుండా ఆగిపోతున్నావు. ప్రభువా, నేను నీ మార్గంలో సాగిపోవాలి నాయన. ప్రార్థనలో సాగిపోవాలి ప్రభువా, క్రమములో సాగిపోవాలి నాయన. నిన్ను ముందు పెట్టుకొని సాగిపోవాలి ప్రభువా. సంపూర్ణమయ్యే వరకు సాగిపోతూనే ఉండాలి. ఆగిపోతున్నాం. సోమరులమై ఆగిపోతున్నాం. దుష్టులతో, భక్తిహీనులతో కలిసిపోయి ఆగిపోతున్నాం. ఓ ప్రత్యేకత లేదు ప్రభువా. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ. ప్రభువా, నీలో బ్రతికినంతకాలం సాగిపోవాలి నాయన. నీ మార్గంలో సాగిపోవాలి ప్రభువా. క్రమమైన జీవితంలో సాగిపోవాలి ప్రభువా. ప్రార్థనలో సాగిపోవాలి ప్రభువా. సంపూర్ణమవుటకు సాగిపోవాలి ప్రభువా. సాగలేకపోతున్నాను, ఆగిపోతున్నాను నాయన. అందుకే నష్టాన్ని తెచ్చుకుంటున్నాను ప్రభువా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ పైటికాల వేళ మీ సన్నిధిలో ఇప్పటి వరకు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య పరిచర్యలో తోడుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మేము ఆగిపోక సాగిపోవటానికి సహాయం చేయండి. ప్రార్థనలో, మార్గములో, క్రమములో, సంపూర్ణతలోనికి మమ్మల్ని మేము సాగిపోవటానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ బలపరచండి నాయన. కష్టమైన, నష్టమైన నీతో సాగిపోవటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.